గతంలో లాగానే గిఫ్ట్ ఏ స్మైల్ కింద మళ్ళా ఇటు వికలాంగులను కావచ్చు, ఇటు స్టూడెంట్స్ని కావచ్చు, ఎప్పుడు ఆదుకోవడంలో ముందంజలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి మళ్ళొకసారి నిరూపణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా గిఫ్ట్ ఏ స్మైల్ కింద మన మాజీ కార్పొరేషన్ చైర్మన్ జగన్మోహన్ గారు మన స్కూటీలో అందజేయడం జరిగింది. దాంతోపాటు స్టూడెంట్స్కి ల్యాప్టాప్స్ కూడా అందించడం జరిగింది. ప్రస్తుతం అన్న మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనా, ఏం చెప్పదలుచుకున్నారన్న? గిఫ్ట్ స్మైల్ అనేది గత 7 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి సంప్రదాయం. ఇది బీఆర్ఎస్ పార్టీలో ఇది ఇండల్జ్ అయినటువంటి ఒక కార్యక్రమం. ఇది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందుకు వచ్చి గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వేలాది మందికి విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, అదేవిధంగా దివ్యాంగులకు కావచ్చు, ఇట్లా వివిధ మార్గాల ద్వారా సాధ్యమైన స్థాయిలో ఈరోజు గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. గతంలో పవర్లో ఉన్నప్పుడు, ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ గిఫ్ట్ స్మైల్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలన్నటువంటి ఒక ఆకాంక్షతోని ఇది ఒక అద్భుతమైన ఒక సందర్భం. ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ కేటీఆర్ గారి బర్త్డే అంటే, అదేవిధంగా కేసీఆర్ గారి బర్త్డే అయినా కూడా, ఏదైనా ముఖ్య కార్యక్రమం ఉన్నా కూడా గిఫ్ట్ స్మైల్ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా బర్త్డే అంటే హంగు ఆర్భాటాలకి, అదేవిధంగా ఫ్లెక్సీలో, హోర్డింగ్లో, క్రాకర్స్తో కాకుండా ప్రజలకి ఉపయోగపడే విధంగా సహాయం కోరి వచ్చేవారికి సహాయం చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లారు కేటీఆర్ గారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా 6 దివ్యాంగులకి వాహనాలని, ల్యాప్టాప్స్ని స్టూడెంట్స్కి ఇస్తానని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ భవన్లో మాజీ మంత్రి వర్యులు మహమూద్ అలీ గారి సమక్షంలో, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారి సమక్షంలో, అదేవిధంగా శాసనసభ్యులు సంజయ్ గారి సమక్షంలో ఈరోజు ల్యాప్టాప్స్ని, వాహనాలని దివ్యాంగులకి ఈరోజు నేను అందజేయడం జరిగింది. ఇదే సంప్రదాయాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. అంటే ఇప్పుడు ఈ వికలాంగులకు సంబంధించినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ అది ఎంతవరకు అమలు చేస్తుంది అనుకోవచ్చు అన్న? ఇప్పుడు ఏ ఒక్క వెల్ఫేర్లో, అటు వెల్ఫేర్లో కావచ్చు, ఇటు డెవలప్మెంట్లో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీతోని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో కాంగ్రెస్ ప్రభుత్వం పోటీ పడలేనటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఒక ఉదాహరణ ఏంటంటే కేసీఆర్ కిట్ అనేటువంటి ఒక అద్భుతమైన పథకం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి మహిళలకి కేసీఆర్ కిట్ అనే ఒక అద్భుతమైన పథకాన్ని కొనసాగించలేక చేతులెత్తేసినటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అపోజిషన్లో ఉన్నా సరే పర్సనల్ కెపాసిటీలో ఈరోజు కేటీఆర్ గారు పిలుపునివ్వడంతో వేలాది మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందుకు వచ్చి వారి సొంత డబ్బుతోని ఈరోజు ఎందరో మహిళలకి, నియోజకవర్గాల వారీగా ఎందరో మహిళలకి, వేలాది మందికి ఈరోజు కేసీఆర్ కిట్లు అందజేసినటువంటి పరిస్థితిని మనం చూసినాం. ఈరోజు పవర్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఇట్లాంటి వెల్ఫేర్ స్కీమ్స్ ముందుకు తీసుకెళ్ళలేక చేతులెత్తేసినటువంటి పరిస్థితులలో కూడా గిఫ్ట్ స్మైల్ అనే ఒక వండర్ఫుల్ నోబుల్ కాజ్, ఇది ఒక వండర్ఫుల్ ఇనిషియేటివ్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ప్రజలకు ఉపయోగపడే విధంగా అపోజిషన్లో ఉన్నా సరే ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక నాయకత్వం లాగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ వేలాది మంది ప్రజలకి సహాయాన్ని అందిస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి సంక్షేమాలు ఏమి అందట్లేవా ప్రజలకు? ఇప్పుడు అందరు తెలుస్తూ ఉన్నది, స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఇప్పుడు గత 18 నెలల కాలంలో ఎన్ని స్కీములు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. రైతు బంధు అనేది గతంలో నిర్విరామంగా ఎన్నో సంవత్సరాలుగా కొనసాగినటువంటి పథకాన్ని ఒకసారి ఆపి, ఒకసారి ఇచ్చి, ఎలక్షన్స్ ఉన్నాయనగానే మళ్ళీ ఇస్తామని చెప్పి ఎంతో కొంత ఇచ్చి దానట్లా చేసినారు. కేసీఆర్ కిట్ అనేది డిస్కంటిన్యూ అయింది. దళిత బంధు లాంటి పథకాలు అయితే ఈరోజు మర్చిపోయారు ఈ ప్రభుత్వం. వాళ్ళు చేస్తానన్నటువంటి ఎన్నో పథకాలు, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ ఒక్క వెల్ఫేర్ స్కీమ్ని కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్ళలేకపోతూ ఉన్నారు. వివిధ సందర్భాలలో సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చేతులెత్తేసినటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. రాష్ట్రంలో నిధులు లేవు, అప్పు పుడతలేదు, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి చేతులెత్తేసినటువంటి ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేశారు. అంటే హీఈస్ గివింగ్ అన్ ఇండైరెక్ట్ ఇండికేషన్ దట్ నన్ను వెల్ఫేర్ స్కీమ్స్ ఇప్పుడు ఎవరు కూడా అడగొద్దు అనే ఒక ఇండైరెక్ట్ ఇండికేషన్. ఇవన్నీ చెప్తూనే రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని చెప్తా ఉన్నారు. ఈ విషయంలో మన కేసీఆర్ గారిని నేను పదే పిలిచేది ఆయన సలహాల కోసం, సూచనల కోసం కాదు, నేను చేసేటటువంటి అభివృద్ధిని చూసి చచ్చిపోవాలి ఆయన అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఏం చెప్తారండి? అభివృద్ధి అంటే ఇది ఒక పెద్ద ప్రొలాంగ్ టాపిక్ అవుతుంది. గత 9 సంవత్సరాలుగా అభివృద్ధి ఏ విధంగా జరిగింది నేను క్లియర్గా చెప్తాను. నేను 1 గంటకు పైగా నిర్విరామంగా జరిగినటువంటి అభివృద్ధి గురించి. ఈ 18 నెలల కాలంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేసిరు రాష్ట్రంలో విజిబుల్గా కనిపిస్తూ ఉన్నదా? వాళ్ళు ఇచ్చిన పేపర్ ప్రకటనలు, మీడియా ప్రకటనలు అన్నీ కూడా పక్కన పెట్టారు.
విజిబుల్గా కనిపిస్తున్నటువంటి ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీని చూపించండి. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే ఏదైనా పెద్ద ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కూడా ఏదైనా ఐటీ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, దేంట్లో ఈరోజు ఈ ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకు పోతుందనేది మేము స్పష్టంగా మేము క్లియర్గా వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉన్నాము. గతంలో దావోస్ పోయిండు రేవంత్ రెడ్డి గారు, 1,70,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినా అని చెప్పిండు. దాదాపు సంవత్సరం గడిచిపోతూ ఉన్నది. 1,70,000 కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ మీద ఎక్కడ వాళ్ళు వర్క్ మొదలైంది, విజిబుల్గా కనిపిస్తూ ఉన్నదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా బోగస్ ఇన్వెస్ట్మెంట్స్ పోయి ఇదంతా కూడా పైన పటారంలోన లొటారం అన్నట్టు ఉన్నటువంటి ప్రకటనలు మాత్రమే. ఏ ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కానీ, ఏ ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ గత 18 నెలల కాలంలో ఇప్పటిదాకా జరగలేదు అని చెప్పి మేము క్లియర్గా చెప్తా ఉన్నాం. దీని మీద ఎవరన్నా కూడా మేము సవాల్ చేస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు మేము చేస్తున్నాము డెవలప్మెంటు, లక్షల కోట్ల అభివృద్ధి అని చెప్తా ఉన్నారు. విజిబుల్గా చూపించమని చెప్పండి. ఇప్పుడు వాళ్ళు రీసెంట్గా వాళ్ళు ఇనాగ్రేషన్ చేసినటువంటి 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఒకటి బహదూర్పుర ఫ్లైఓవర్ కావచ్చు, గచ్చిబౌలి ఫ్లైఓవర్ కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మొదలైనటువంటి ప్రాజెక్ట్స్. అవి 60-70% అప్పుడే కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్ట్స్ అవి. ఇప్పుడు దానికి ఓపెనింగ్కి వచ్చి రిబ్బన్ కటింగ్ చేసి నేనే చేసిన పేరు రాసుకుంటా ఉన్నారు. అట్లనే ఇప్పుడు గూగుల్ క్యాంపస్, వరల్డ్స్ 2nd లార్జెస్ట్ గూగుల్ క్యాంపస్ అనేది ఇప్పుడు మేకింగ్లో ఉన్నది మన హైదరాబాద్లో. అది నెక్స్ట్ ఇయర్ ఇనాగ్రేషన్కి ఉన్నది. అది కదా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మొదలైంది. అది ఆ ఇన్వెస్ట్మెంట్ని ఇక్కడ పిలిపించి వారికి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని కల్పించి ఈరోజు ఇక్కడ అంత పెద్ద క్యాంపస్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ప్రోత్సహించింది బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు నెక్స్ట్ ఇయర్ అది ఓపెనింగ్ టైంకి రేవంత్ రెడ్డి గారు పోయి రిబ్బన్ కటింగ్ చేసి దీన్ని నేనే మొదలు పెట్టినానని మళ్ళీ కూడా అది డబ్బా కొట్టుకుంటాను. ఈరోజు మేము స్పష్టంగా క్లియర్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఐటీ శాఖ మంత్రి, ఇండస్ట్రీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, జపాన్ పోయారు, టోక్యో పోయారు, సియోల్ పోయారు, లండన్ పోయారు, దావోస్ పోయారు, అమెరికా పోయారు, ఇన్ని తిరిగిరు కదా, ఇన్ని దేశాలు తిరిగిరు కదా. వీళ్ళు తెచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవి, ఆ లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఏవి, ఎక్కడెక్కడ వాళ్ళు పనులు మొదలుపెట్టిర్రు క్లియర్గా వాళ్ళు చెప్పాలి, చూపించాలి. ప్రకటనలు ఇస్తే కాదు, చూపించాలి ఎక్కడ పనులు మొదలైనవి అనేది చూపించాలి. మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇటు రాష్ట్ర ప్రజలకు కానీ మన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కానీ? జీరో డెవలప్మెంట్, జీరో వెల్ఫేరు, ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఆలోచన నుంచి కూడా కంప్లీట్గా డైవర్ట్ అయిపోయినారు. అసలు మొదలే కాలేదు. వాళ్ళకున్న టైం వాళ్ళకి తెలుసు. ఏదో జస్ట్ 1.85% ఓట్ షేర్తో వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు. 10 ఏళ్ల సుదీర్ఘ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, ఏ ఒక్క దాంట్లో కూడా పోటీ పడలేక చేతులు ఎత్తేసింది స్పష్టంగా ఈ ప్రభుత్వము. ఫెయిల్యూర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషను, విజ్డమ్ ఆఫ్ ఎకానమీ ఈ ముఖ్యమంత్రికి లేదు. ఈ రాష్ట్రం ఎటువైపు పోతుందో కూడా తిరోగమనంలోకి పోతుంది. అటు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ప్రతి ఒక్క అంశంలో ఈరోజు రాష్ట్ర పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతూ ఉన్నది. ప్రజలు రోజు లెక్క పెట్టుకుంటా ఉన్నారు. ఇంకా 3 సంవత్సరాల సమయం ఉన్నది. ఈ ప్రభుత్వం ఎప్పుడు అంతమైపోతుంది, మళ్ళా కేసీఆర్ గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు, గతంలో జరిగినటువంటి అభివృద్ధి, గతంలో ఉన్నటువంటి సంక్షేమం మళ్ళీ మాకు ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఈరోజు ప్రజలు రోజు లెక్క పెట్టుకునేటువంటి పరిస్థితులకి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం జస్ట్ 18 నెలల కాలంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూస్తాం. థ్యాంక్ యూ అన్న. ఇది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పరిస్థితి చాలా దారుణంగా తయారవుతూ ఉన్నది. రోజు రోజుకు డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ప్రజలకు సంక్షేమాలు అందించే విషయంలో కావచ్చు కుంటుపడిపోతూ ఉన్నది. ప్రజలు కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు రోజులు లెక్క పెట్టుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్దే విజయం అని చెప్పి కూడా చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.